ఆ శబరి ఆ చీర కట్టుకొని రావడం, ఆమె ఉండేదే ఆదివాసి. ఆమెకు చీర ఎక్కడిది? ఆ రోజుల్లో చీరలు ఎక్కడిది? లేదు. అంటే చీర ఉండొచ్చు, చీరలు లేకపోవడం ఏం లేదు. ఆ వస్త్రము నార వస్త్రాలు ఉండేవి, నారతోటి, నార బట్టలతోటి ఆ అడవిలోంచే వచ్చేదండి వస్త్రం. మీకు గొప్ప విషయం చెప్తాను, భారతదేశంలో ఆహార పదార్థాలు కానీ, వస్త్రాలు కానీ, పంటలు కానీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడే. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయనుకోండి, మనం ఎక్కడో మార్కెట్కి వెళ్తేనే కూరలు కాదు, ప్రతి ఇంట్లో పూర్వం ఉండేది. పల్లెటూళ్ళల్లో ఉండే అందరికీ తెలుసు. పట్నాల్లో కూడా పెద్ద ఇళ్ళు ఉండేవి, చక్కగా కూరలు గీరలు అవసరమైనవి, కొన్ని టమాటాలు, కొన్ని మిరపకాయలు వేసుకునేది. అట్లాగే వస్త్రము అనేది కూడా నారతోటి వస్త్రం తీసేవాళ్ళు, నేసేవాళ్ళు. ప్రతి వాళ్ళ దగ్గర ఆర్ట్ ఉండేది, కళలు ఉండేవి. మనకి బ్రిటిష్ వాళ్ళు ఒక చిన్న సర్వే వేశారు. బ్రిటన్, జపాను, అమెరికా, జర్మనీ ఈ నలుగురు కలిసి, అరే మన దగ్గర ఒక 50 ఏళ్ళు వరల్డ్ వార్ అయితేనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన చదువు అన్ని సర్వనాశనమైనాయి, భారతదేశం మీద 1000 సంవత్సరాలు దాడి జరిగింది కదా, అయినా వీళ్ళకి సంబంధించిన వేద విద్య ఎట్లా బతికుంది? కమిటీ వేస్తే వీళ్ళు ఎప్పుడూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ కాలేదు. ఒక ఊరిని కొట్టడానికి సైన్యం వస్తూ ఉంటే ఈ ఊళ్ళో ఉండే జనమంతా అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళట. ఆ అడవి లోపల మట్టిని తీసి కుండ చేసేవాడట, ఆ అడవి లోపల చెట్టును కొట్టి ఇల్లు కట్టేసేవాళ్ళట, ఆ అడవి లోపల ఉండేదాంతో వస్త్రాలు తయారు చేసుకునేవాళ్ళట, ఆ అడవి లోపలే లోహాలు, వస్తువులు అన్నీ కూడా అక్కడికక్కడ తయారు చేసుకునేవాళ్ళు. మట్టి కుండలు, పాత్రలు, చక్కగా కట్టెలు అన్నీ ఇంకా బతకడానికి అవసరమే. అంటే వీళ్ళు ఎప్పుడు ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ కాలేదు. ఇది ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే. సో అందుకని మీకు జర్మనీలో వెళ్తే రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాప్స్ కానీ అన్నీ కూడా ఇట్లా స్క్రూలతోటి తీసేసి మళ్ళీ రీఫిట్ చేసుకునేట్టు ఉంటాయి. దానికి స్ఫూర్తి మనకు సంబంధించినటువంటి విద్యా విధానం. ఈ రిపోర్ట్ వాళ్ళు రాసిచ్చారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఆదివాసి అనేటటువంటి వాళ్ళ దగ్గర లేదు అని కానీ, బాగా వీడేదో గొప్ప వీడి దగ్గర ఉంది అని లేదు. అన్ని సౌకర్యాలు భారతదేశంలో అంతటా వ్యాప్తి చెందున్నాయి, అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అసలు ఎక్కువ తక్కువ అనేది లేదండి, అన్ని టెక్నాలజీస్ ఉండేవి.